So good evening dear students of grade 10. So right now today in this session we are going to discuss very most important and damn sure and expected sum either in CBSE or in state board. I mean either NCERT or SCERT. These two sums are very important. Okay. సో మనకి ఎంటైర్ ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెంట్ ఫస్ట్ టూ సమ్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి మీకు బోర్డు మీద కనబడుతున్నటువంటి ఈ టూ సమ్స్ అనమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, అలాగే కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన సమ్స్ కూడా చెప్పుకున్నాం. సో వాటన్నిటిని కొంచెం పక్కన పెడితే ఫస్ట్ ఎంటైర్ ట్రిగ్నోమెట్రీలో బిఫోర్ గోయింగ్ టు ద పబ్లిక్ ఎగ్జామినేషన్ every student must focus very important and they need to give special attention to these two sums. ఓకే, ఐ థింక్ ఇది కూడా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ యొక్క స్కూల్లో ప్రాక్టీస్ సెషన్లో ఎగ్జామ్స్లో కూడా మీరు చాలాసార్లు రాసే ఉంటారు. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది అనమాట. సో ఎయిదర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు అపియర్ ఇన్ 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్. ఓకే, ఈ సమ్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత పెర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే అంత ఎఫిషియన్సీ అనేది మీరు గెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అదేంటి ఆ సమ్ అని మీరు చూడండి. ఇది మనకి SCERT టెక్స్ట్ బుక్ ప్రకారంగా అంటే అకార్డింగ్ టు SCERT టెక్స్ట్ బుక్ అకార్డింగ్ టు ఎక్సర్సైజ్ 8.3 లో మనకి ఫోర్త్ సమ్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఎక్సర్సైజ్ 8.3 అంటే ట్రిగ్నోమెట్రీలో 8.3 ఎక్సర్సైజ్ లో ఫోర్త్ సమ్ లో ఈ సమ్ మనకు కనబడుతుంది అనమాట. ఓకే, అదేంటి ఒకసారి చూడండి. సో పీటీ అని తెలుసు కదా, ప్రూవ్ దట్. ఓకే, అందులో చెప్పడానికి ఏం లేదు. ఓకే, సో ప్రూవ్ దట్ ఫస్ట్ చూడండి బ్రాకెట్ లో sin A ప్లస్ cosec A హోల్ స్క్వేర్, ఫస్ట్ బ్రాకెట్ sin A ప్లస్ cosec A హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకో బ్రాకెట్ cos A ప్లస్ sec A హోల్ స్క్వేర్ అంటే sin A ప్లస్ cosec A హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్ cos A ప్లస్ sec A హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు RHS లో ఏముంది 7 ప్లస్ tan square A plus cot square A. Very important dear students. Please pay attention. Okay, 7 plus tan square A plus cot square అని ప్రూవ్ చేయాలి. ఓకే, డోంట్ బాదర్ అబౌట్ RHS. ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది LHS. LHS లో మనకి 2 బ్రాకెట్స్ ఇచ్చాడు. ఒకటి sin A ప్లస్ cosec A హోల్ స్క్వేర్, అలాగే సెకండ్ cos A ప్లస్ sec A హోల్ స్క్వేర్. ఫస్ట్ బ్రాకెట్ ని ఎక్స్పెండ్ చేశాను అంటే చూడండి A ప్లస్ B హోల్ స్క్వేర్ అంటే sin A ప్లస్ cosec A హోల్ స్క్వేర్ అంటే A ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసిక్ స్క్వేర్ ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి అంటే ఏ అంటే సైన్ ఏ బి అంటే కొసిక్ ఏ అంటే ఫస్ట్ బ్రాకెట్ ఎక్స్పెండ్ చేసినా లేదా అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసిక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ ఇంటూ కొసిక్ ఏ అది ఫస్ట్ బ్రాకెట్ అనమాట. ఇదిగోండి, ఇదంతా కూడా మనకి ఫస్ట్ బ్రాకెట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అలాగే మధ్యలో ప్లస్ ఉంచండి, ఆ ప్లస్ ఇక్కడ పెట్టి సెకండ్ బ్రాకెట్ లో ఏముంది cos A ప్లస్ sec A హోల్ స్క్వేర్, మళ్ళీ దాన్ని కూడా A ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే cos స్క్వేర్ A ప్లస్ బి స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ A అంటే cos స్క్వేర్ A ప్లస్ సీకెండ్ స్క్వేర్ A ప్లస్ 2AB 2 ఇంటూ cos A ఇంటూ sec A. ఇది సెకండ్ బ్రాకెట్ చూసుకోండి, A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB. ఫస్ట్ స్టెప్ అర్థమైంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ రండి. సైన్ స్క్వేర్ ఏ అలాగే ఉంచాను, కొసిక్ స్క్వేర్ ఏ కూడా అలాగే ఉంచాను అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసిక్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ ఇక్కడ కొసిక్ ఏది 1/sin A కింద రాసుకోవచ్చు లేదా, బికాస్ కొసికెంట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ సైన్ కాబట్టి ఈ కొసిక్ ఏ ప్లేస్ లో 1/sin A రాసుకోవచ్చు, అవునా కదా. అంటే సింప్లీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కొసికెంట్ ఏ ఐ హావ్ రిటర్న్ 1/sin A. అది ఫస్ట్ బ్రాకెట్ లో చేసినటువంటి చేంజ్. సెకండ్ బ్రాకెట్ మళ్ళీ cos స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 cos A వరకు ఎటువంటి మార్పు లేదు. అక్కడ ఏముంది సీకెంట్ ఏ ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ cos A అంటే సీకెంట్ ఏ ప్లేస్ లో 1/cos A రాసుకోవచ్చు లేదా, రాస్తే అప్పుడు ఏమవుతుంది సైన్ ఏ క్యాన్సిల్ అయింది లేదా, అలా ఇక్కడ కూడా cos A క్యాన్సిల్ అయిపోయింది లేదా, ఇంకా మిగిలింది 2 ఇంటూ 1 2, అలా ఇక్కడ కూడా 2 ఇంటూ 1 2. అది నెక్స్ట్ స్టెప్ లో వేసి చూడండి అంటే సైన్ స్క్వేర్ ఏ ఇదిగోండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ 1 2. ఇది ఫస్ట్ బ్రాకెట్ ప్రకారంగా. అలాగే సెకండ్ బ్రాకెట్ ప్రకారంగా కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ మళ్ళీ 2 ఇంటూ 1 2. సరిపోయిందా లేదా అంటే సైన్ ఏ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోయి ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ
2 ప్లస్ 2 ఎంత అండి మనకి? ఇక్కడ చూడండి నెంబర్స్ 2 ప్లస్ 2 ఎంత మనకి? 4 రాసేనా లేదా? అంటే ఆ రెండు 2లు వెళ్ళిపోయింది పక్కకి. ఇంకా మిగిలింది సైన్ స్క్వేర్ ఏ, అంటే ఫస్ట్ దాని సైన్ స్క్వేర్ ఏ, ఇక్కడ కాస్ స్క్వేర్ ఇక్కడ రాసుకుంటున్నాను. మొత్తం అంతా ఎడిషనే కాబట్టి ఏది ఎక్కడ రాసుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకు? మొత్తం అంతా ఎడిషనే కాబట్టి ఏది ఎలా రాసుకున్నా జంబ్లింగ్ చేసినా ఇబ్బంది లేదు. కాబట్టి 2 ప్లస్ 2 4 ఇక్కడ రాసుకుని ఇగోండి సైన్ స్క్వేర్ ఏ, ఇగో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ రాసేనా లేదా? ఇంకా మిగిలినవి ఏంటి? కోసీక్ స్క్వేర్ ఏ ప్లస్ ఇంకోటి సీకెండ్ స్క్వేర్ ఏ రాసేనా లేదా? ఇగోండి చూసుకోండి. ఓకే, సో 2 ప్లస్ 2 4 వేసి సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ రాసి కొసీక్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఏ రాసినా లేదా? ఇప్పుడు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అకార్డింగ్ టు ఐడెంటిటీ నెంబర్ 1 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 1 కాదా? కాబట్టి ఈ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 రాసుకున్నాను. ఇక్కడ 4 ఉంది అవునా? ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. కొసీకెండ్ స్క్వేర్ ఏ ప్లేస్ లో ఐడెంటిటీ నెంబర్ 3 గుర్తు తెచ్చుకోండి. ఐడెంటిటీ నెంబర్ 3 రెండు సీలతో స్టార్ట్ అవుతాయని చెప్పుకున్నాం అవునా కదా? రెండు సీల్ అంటే ఏంటి? కొసీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అందులోంచి నాకు కొసీకెండ్ స్క్వేర్ ఏ కావాలి. అప్పుడు ఏం చేస్తున్నాను? మైనస్ కాట్ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? ప్లస్ కాట్ స్క్వేర్. అంటే కొసీకెండ్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు లేదా? అలాగే సీకెండ్ స్క్వేర్ ఏ అంటే ఐడెంటిటీ నెంబర్ 2 చూడండి. సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. మళ్ళీ సీకెండ్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు మైనస్ టాన్ స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుంది? 1 ప్లస్ టాన్ స్క్వేర్. అంటే సీకెండ్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ రాసుకున్నాను. కొసీకెండ్ స్క్వేర్ ఏ ప్లేస్ లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాసుకున్నాను. ఇప్పుడు 4 ప్లస్ 1 ఎంత? 5 అవునా? ఈ 4 ప్లస్ 1 ఎంత అండి? 5. అలాగే 1 ప్లస్ 1 ఎంత? ఇగో ఇక్కడ 1 అక్కడ 1. ఇంకా రిమైనింగ్ కాట్ స్క్వేర్ ఏ టాన్ స్క్వేర్. ఇగో కాట్ స్క్వేర్ ఏ టాన్ స్క్వేర్ ఏ. అంటే ఫైనల్లీ 5 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 5 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత? 7 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ, ఇంకో కాట్ స్క్వేర్ ఏ, టాన్ స్క్వేర్ ఏ, టాన్ స్క్వేర్ ఏ. చూడండి RHS వచ్చిందా లేదు? 7 ప్లస్ ఇగోండి 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ సమ్. మరీ చెప్తున్నానండి. ఇదొక సమ్ము. ఇందాక ప్రీవియస్ వీడియో క్లాస్ లో రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకెండ్ ఏ ప్లస్ టాన్ ఏ అక్కడ డెరైవ్ చేసాం. ఆ సమ్ము ఈ సమ్ము నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకుని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ ఇకపోతే సెకండ్ సమ్ చూడండి. అక్కడ ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో క్లాస్ లో చెప్పుకున్నాం ఈ మోడల్. ఓకే, ఇది మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఏమి ఇచ్చాడు? టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, టాన్ ఆఫ్ బ్రాకెట్లు ఏమి ఇచ్చాడు? ఏ ప్లస్ బి ఈక్వల్ టు √3 అయితే ఇంకోటి కూడా ఇచ్చాడు. టాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/√3. ఏ ప్లస్ బి అయితే √3 అయింది, ఏ మైనస్ బి అయితే 1/√3 అయింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలియాల్సింది ఏంటి? ఏ ప్లస్ బిని ఏ మైనస్ బిని థీటా అనుకోండి. థీటా అంటే టాన్ థీటా ఈక్వల్ టు √3 ఒక కేసు, టాన్ థీటా ఈక్వల్ టు 1/√3 ఒక కేసు. అంటే ఇప్పుడు ట్రిగనోమెట్రీ టేబుల్లో టాన్ యొక్క వాల్యూస్ చూసుకోండి. అంటే టాన్ √3 ఎప్పుడు అవుతుంది, అలాగే టాన్ 1/√3 ఎప్పుడు అవుతుందో చూసుకోండి. అంటే టాన్ 0 0, టాన్ 30 1/√3 అవునా? టాన్ 30 అంటే ఏ మైనస్ బి ప్లేస్ లో కనుక 30 పెడితే 1/√3 వస్తున్నారు కదా. అంటే టాన్ థీటా ఈక్వల్ టు అంటే టాన్ 30 ఈక్వల్ టు 1/√3 అంటే ఏ మైనస్ బి ప్లేస్ 30 రాసుకోవచ్చు లేదు? రాశాను. అలాగే టాన్ 60 √3 అవుతుందా లేదా? అంటే టాన్ 60 ఈక్వల్ టు √3 అంటే ఏ ప్లస్ బి ప్లేస్ లో 60 వేసుకున్నాను, ఏ మైనస్ బి ప్లేస్ లో 30 వేసాను. రెండు ఈక్వేషన్స్ యాడ్ చేస్తే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ ఏ 2a ఈక్వల్ టు 60 ప్లస్ 30 90 అండ్ ఫైనల్ ఏ ఈక్వల్ టు 90/2 చేస్తే 45 వచ్చింది అవునా కదా? ఈ వచ్చినటువంటి 45 తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే 45 ప్లస్ బి ఈక్వల్ టు 60 అవునా? అంటే ఏ ఆల్రెడీ వచ్చింది కాబట్టి 45 ప్లస్ బి ఈక్వల్ టు 60 చేస్తే బి ఈక్వల్ టు 60 మైనస్ 45 ప్లస్ 45 అటువైపు వెళ్తుంది మైనస్ 45 అంటే 60 మైనస్ 45 ఎంత? 15. ఇది మనకి ఏ అండ్ బి వాల్యూస్. మరీ చెప్తున్నానండి, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దిస్ సమ్. ఓకే, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దిస్ సమ్. మనకి 4 మార్క్స్ లో ట్రిగ్నోమెట్రీ నుంచి 100 అవుట్ ఆఫ్ 100% ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది. సెకండ్ ప్రిఫరెన్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ చేయండి. ఓకే, ఈ సమ్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో క్లాస్ లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ ఇంకొన్ని ఎక్సర్సైజ్ సమ్స్ కూడా చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ నైస్ డే.